గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 217th డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలోని మార్కెట్ అప్డేట్ తో పాటు మార్నింగ్ నుంచి ఆర్బీఎల్ బ్యాంక్ లో చాలా ప్రెషర్ చూసాం కదా, దాని తర్వాత ఆర్బీఐ నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఈ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ తో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 295 పాయింట్స్ పెరిగి 57,420 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 82 పాయింట్స్ పెరిగి 17,086 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.33% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 0.58% పెరిగింది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో ఆర్బీఎల్ బ్యాంక్ స్టాక్ లో చాలా ప్రెషర్ కనిపించింది కదా, దీని రిలేటెడ్ గా అప్డేట్స్ ఏవైతే వచ్చాయో అవి నిన్నే వచ్చాయి. దాన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేసాం. ఎవరైతే ఈ అప్డేట్ ని ఫాలో అవ్వలేదో వాళ్ళకి అర్థం అవడం కోసం మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఇటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు కొంతమంది దీన్ని ఆపర్చునిటీగా కూడా తీసుకుని ఉంటారు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఆర్బీఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇష్యూస్ చూసినట్లయితే వీకెండ్ లోని ఆర్బీఎల్ బ్యాంక్ లోని అడిషనల్ డైరెక్టర్ ని అపాయింట్ చేసింది. అది జరగగానే ఆర్బీఎల్ బ్యాంక్ లోని మెయిన్ పర్సన్ అయినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన విశ్వవీర్ అహూజా గారు మెడికల్ లీవ్ లో వెళ్తున్నట్లుగా ఒక అప్డేట్ వచ్చింది. సో ఈయన మెడికల్ లీవ్ లో వెళ్తున్నారన్న అప్డేట్ తోని ఇంటరిమ్ సీఈఓగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రాజీవ్ అహూజా గారిని అపాయింట్ చేశారు. నౌ ఈ 2 అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆర్బీఐ అడిషనల్ డైరెక్టర్ ని అపాయింట్ చేయడం, అండ్ ఆర్బీఐ అడిషనల్ డైరెక్టర్ ని అపాయింట్ చేయగానే కరెంట్ సీఈఓ మెడికల్ లీవ్ లో వెళ్లడంతో మార్కెట్ లో ఫియర్ క్రియేట్ అయింది. ఈ అప్డేట్స్ తోని ఆర్బీఎల్ బ్యాంక్ లోని మార్కెట్ కి తెలియకుండా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, దాన్ని చెక్ చేయడానికి ఆర్బీఐ స్టెప్స్ తీసుకుంటుందా అని చెప్పి మార్కెట్ లో డౌట్స్ క్రియేట్ అయ్యాయి. సో ఈ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళు నిన్న ఒక కాన్ఫరెన్స్ కాల్ ని కండక్ట్ చేశారు. ఈ కాల్ లోని ఇంటరిమ్ సీఈఓ అయిన రాజీవ్ అహూజా గారు బ్యాంక్ యొక్క లిక్విడిటీ కవరేజ్ రేషియో 153% గా ఉన్నది, అది రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ అయిన 100% కన్నా ఎక్కువగానే మెయింటైన్ చేస్తున్నాం. ఈవెన్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో కూడా 16.33% మెయింటైన్ చేస్తున్నాం. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 76.6% మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పారు. కరెంట్లీ చూసినట్లయితే బ్యాంక్ అయితే హెల్దీగానే ఉన్నది, బట్ అన్సెక్యూర్డ్ డెట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాల్సి ఉన్నది అని మార్కెట్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అయితే ఆయన ప్రయత్నించారు. అండ్ అలాగే ఇన్వెస్టర్స్ అండ్ డిపాజిట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంగారు పడద్దని అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఈ రోజు ఆర్బీఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మార్కెట్ లో స్పెక్యులేటివ్ న్యూస్ ఏదైతే వస్తున్నాయో దాని రిలేటెడ్ గా డిపాజిట్ హోల్డర్స్ గానీ స్టేక్ హోల్డర్స్ గానీ భయపడాల్సిన అవసరం లేదు, బ్యాంక్ ఫైనాన్షియల్ కండిషన్ అయితే స్టేబుల్ గానే ఉన్నదని చెప్పి ఆర్బీఐ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇవన్నీ న్యూస్ అప్డేట్లు ఒకలా ఉన్నట్టయితే నిన్న ఈవినింగ్ ఇంకొక అప్డేట్ వచ్చింది. ఆర్కే దమానీ గారు అండ్ రాకేష్ జుంజున్వాలా గారు ఆర్బీఎల్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారని చెప్పేసి అప్డేట్స్ వచ్చాయి. దాన్ని మార్నింగ్ బోత్ పార్టీస్ ఆర్బీఎల్ బ్యాంక్ అండ్ రాకేష్ జుంజున్వాలా ఇద్దరు డినై చేస్తారు. సో ఈ నెగిటివ్ అప్డేట్స్ తో మార్నింగ్ నుంచి స్టాక్ లో అయితే చాలా ప్రెషర్ కనబడింది. నా ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ వస్తుంది, ఈ కరెక్షన్ ని మనం ఆపర్చునిటీగా తీసుకొచ్చా అని చెప్పి. మా పర్సనల్ వ్యూ ఏంటంటే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ లో ఏవైతే ఇష్యూస్ వస్తాయో దాన్ని మనలాంటి చిన్న ఇన్వెస్టర్స్ అసెస్ చేయడం చాలా కష్టం. అండ్ ఒకసారి బ్యాంక్ లో గానీ ఎన్బిఎఫ్సి లో గానీ ఇష్యూ ఉన్నదని చెప్పి న్యూస్ వచ్చిన తర్వాత దానిలో హ్యామరింగ్ అలాగే ఉంటుంది అండ్ అది రికవర్ అవడానికి కూడా చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఇంకొన్ని కేసెస్ లో ఒకసారి డౌట్ వచ్చిందంటే కొన్ని రోజుల తర్వాత అదే నిజమని ప్రూవ్ అయినట్లు కూడా హిస్టారికల్ కేసెస్ బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇటువంటి రూమర్స్ వచ్చినప్పుడు బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ లోని అసలు టచ్ చేయకపోవడం అన్నది చాలా బెటర్. అండ్ ప్రీవియస్ గా కూడా మన ఛానల్లో చాలా సార్లు డిస్కస్ చేసాం, బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తో ప్లే చేసినప్పుడు ఆర్ లార్జర్ ఎంటిటీస్ ప్రమోట్ చేసే వాటితో ప్లే చేయడం అన్నది చాలా బెటర్. ఎందుకంటే వీటిలో రిస్క్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మనలాంటి చిన్న ఇన్వెస్టర్లు కనుక్కోవడం కూడా చాలా కష్టం. సో ఇటువంటి ఆపర్చునిటీ కింద తీసుకునే కన్నా జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా బెటర్. నెక్స్ట్ బ్యాట్రిక్స్ బ్రాండ్ తోని బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కాబరా ఎక్స్ట్రాషన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 25th డిసెంబర్ రోజున మీట్ అయ్యి వీళ్ళ బ్యాటరీ డివిజన్ అయిన బ్యాట్రిక్స్ యొక్క ఫ్యూచర్ టెక్నాలజీస్ యొక్క ఎక్స్పాన్షన్ కోసం డెట్ అండ్ ఈక్విటీ రూట్ లోని ఫండ్స్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేసినట్లుగా ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ బ్యాట్రిక్స్ లోకి మోర్ ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేయడానికి కాన్ఫిడెన్స్ చూపించినట్లుగా ఈ ఫండ్ రైజింగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సెక్టర్ లోని బ్రాండ్ యొక్క గ్రోత్ కి ఫర్దర్ గా యూజ్ అవబోతున్నట్లుగా ఇనిషియల్ గా ప్రమోటర్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కి వారెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 101 crores ఫండ్స్ రైజ్ చేయబోతున్నట్లు. యాజ్ ఆఫ్ నో వీళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీ 1 lakh బ్యాటరీ ప్యాక్స్ గా ఉన్నట్లయితే ఈ ఫండ్ రైజ్ వల్ల ఫైనాన్షియల్ ఇయర్ 24 కల్లా వీళ్ళు 7 lakhs బ్యాటరీ ప్యాక్స్ కెపాసిటీకి రీచ్ అవబోతున్నట్లు. దీని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ అండ్ అదర్ ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్స్ లోని గ్రోత్ డిమాండ్ ని వీళ్ళు మీట్ అవబోతున్నట్లుగా. ఇదే కాకుండా వీళ్ళ బోర్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి 200 crores వర్కింగ్ క్యాపిటల్ ని అడిషనల్ గా రైజ్ చేయడానికి కూడా అప్రూవ్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 12 to 18 months లోని
వీళ్ళ కెపాసిటీ 2 గిగావాట్ అవర్స్ కి రీచ్ అవ్వడానికి ఎయిమ్ చేస్తున్నట్లుగా కంపెనీ చెప్తుంది. వీళ్ళు ఎలక్ట్రిక్ మొబిలిటీ సైడ్ వస్తున్న ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి ఏదైతే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అన్నది చేస్తున్నారో అది మనం ఈ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. ఈ అప్డేట్ తో మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ మార్నింగ్ పోస్ట్ చేసే స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ లోని ఈ స్టాక్ ని యాడ్ చేసాం. ఈ రోజు సెషన్ లో ఈ కాబరా ఎక్స్ట్రాషన్ స్టాక్ మార్నింగ్ పాజిటివ్ గానే ఓపెన్ అయింది. దాని తర్వాత బాగా పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 20% పెరిగింది. ఒకవేళ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండొచ్చు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 2,97,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఢిల్లీ గవర్నమెంట్ నుంచి నిన్న ఈ అప్డేట్ వచ్చింది. మనలో చాలా మందికి ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అని చెప్పి. సో ఈ ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించడానికి ఢిల్లీ గవర్నమెంట్ 2024 కల్లా టోటల్ వెహికల్ సేల్స్ లోని 25% ఈవీ షేర్ ఉండాలని వీళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానిలో భాగంగా అగ్రిగేటర్స్ ఎవరైతే ఉంటారో అంటే లైక్ జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్ అండ్ ఈ కామర్స్ రిలేటెడ్ కంపెనీస్ వాళ్ళు కమ్యూటేషన్ కి యూజ్ చేసే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్విచ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎలక్ట్రిక్ 2 వీలర్ అండ్ ఎలక్ట్రిక్ 3 వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మనం చాలా పాజిటివ్ గా చూడొచ్చు. ఇలాంటి పాలసీలు సేల్స్ ని పుష్ చేస్తాయి అండ్ అదర్ గవర్నమెంట్స్ కూడా ఇలాంటి పాలసీలు ఒకవేళ తీసుకొచ్చినట్లయితే ఈ 2 వీలర్ అండ్ 3 వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్ గా మనకు మంచి బూమ్ అన్నది కనిపిస్తుంది. అండ్ 2 వీలర్ 3 వీలర్ ఎలక్ట్రిక్ స్పేస్ లో పనిచేస్తున్న కంపెనీస్ గురించి మనం ఆల్రెడీ ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు ఈ వీడియోని చూడలేనట్లయితే ఈ వీడియోని ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ కృష్ణ డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ తోని 24 న్యూ సిటీ స్కానర్స్, 6 న్యూ ఎంఆర్ఐ మిషన్స్, 30 పాథలాజికల్ ల్యాబొరేటరీస్, 1 రిఫరల్ ల్యాబొరేటరీ అండ్ 95 కలెక్షన్ సెంటర్స్ ని అక్రాస్ పంజాబ్ స్టేట్ లోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా చేసుకున్న అగ్రిమెంట్ లో భాగంగా 24th డిసెంబర్ రోజున వీళ్ళు 3 more లొకేషన్స్ లోని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ఇనాగ్రేట్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ 3 లొకేషన్స్ లోని వీళ్ళు రేడియాలజీ, సిటీ స్కాన్ అండ్ పాథాలజీ సర్వీసెస్ ను కూడా ప్రొవైడ్ చేయబోతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ ఈ రోజు సెషన్ లో కృష్ణ డయాగ్నోస్టిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టైమెక్స్ గ్రూప్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు January 1st, 2022 నుంచి వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ వాచెస్ అండ్ పార్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ లైసెన్సింగ్ రైట్స్ ని అక్వైర్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటర్మీడియట్ హోల్డింగ్ కంపెనీ అయిన టైమెక్స్ నెదర్లాండ్స్ బీవీ దగ్గర నుంచి గెస్ అండ్ జీసీ బ్రాండ్స్ వాచెస్ అండ్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ లైసెన్సింగ్ రైట్స్ ని అండ్ అదే టైమెక్స్ నెదర్లాండ్స్ బీవీ దగ్గర నుంచి అడిడాస్ ఒరిజినల్స్ అండ్ మిసోనీ బ్రాండ్స్ వాచెస్ అండ్ పార్ట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని అండ్ అనదర్ టైమెక్స్ గ్రూప్ కంపెనీ అయిన వెర్టైమ్ బీవీ దగ్గర నుంచి ఫిలిప్ ప్లేన్ బ్రాండ్ వాచెస్ అండ్ పార్ట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని వీళ్ళు అక్వైర్ చేసినట్లుగా అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్, లైసెన్సింగ్ రైట్స్ ని ఏవైతే వీళ్ళు అక్వైర్ చేశారో ఇది January 1st, 2022 నుంచి ఎఫెక్టివ్ లోకి రాబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో టైమెక్స్ గ్రూప్ స్టాక్ మార్నింగ్ పాజిటివ్ గా ఓపెన్ అయ్యి దాని తర్వాత నియర్లీ 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ జిఎంఆర్ ఇన్ఫ్రా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ప్రీవియస్ గా 23rd నవంబర్ రోజున ఇండోనేషియాలో ఉన్నటువంటి మెడాన్ ఎయిర్పోర్ట్ యొక్క డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ రిలేటెడ్ గా LOA రిసీవ్ చేసుకున్నట్లుగా అప్డేట్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా వీకెండ్ లో వీళ్ళు ఒక అప్డేట్ చేశారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ యొక్క స్టెప్ డౌన్ సబ్సిడరీ అయిన జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నెదర్లాండ్స్ బీవీ వాళ్ళు ఇండోనేషియాస్ అంకాసా పూరాతోని షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ అండ్ షేర్ సబ్స్క్రిప్షన్ అగ్రిమెంట్ ని సైన్ చేసినట్లుగా ఈ అగ్రిమెంట్ సైన్ చేయడంతోనే జిఎంఆర్ వాళ్ళు 49:51 పార్ట్నర్షిప్ లో ఎంటర్ అయినట్లుగా అండ్ ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఎయిర్పోర్ట్ ని ఇండోనేషియా యొక్క వెస్టర్న్ ఇంటర్నేషనల్ హబ్ గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క ఆపరేషన్, డెవలప్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ అండ్ ఈ ప్రాజెక్ట్ స్కోప్ 25 years పీరియడ్ గాను అండ్ ఈ ఎయిర్పోర్ట్ హెల్దీ క్యాష్ ఫ్లోస్ తో ఉన్నట్లుగా అండ్ ఈ మెడాన్ అన్నది ఇండోనేషియాలో 4th లార్జెస్ట్ అర్బన్ ఏరియాగా అండ్ ఈ ఎయిర్పోర్ట్ 2018 లోని more than 10 million passengers ని హ్యాండిల్ చేసినట్లుగా కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో జిఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ ఈ రోజు సెషన్ లో 7.85% పెరిగింది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి బోర్డర్ సర్వేలెన్స్ సిస్టమ్స్ యొక్క టెక్నాలజీని హ్యాండింగ్ ఓవర్ చేయడానికి DRDO వాళ్ళు వీళ్ళని వన్ ఆఫ్ ది కంపెనీగా చూస్ చేసుకున్నట్లు అండ్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది బోర్డర్ ఏరియాస్ లోని డే అండ్ నైట్ మానిటరింగ్ చేయడానికి ఆల్ వెదర్ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేయబోతున్నట్లు అండ్ దీనిలో రాడార్ అండ్ ఈవో సెన్సర్స్ ఉన్నట్లు
అండ్ దీన్ని ప్యాన్ టిల్ట్ ప్లాట్ఫామ్స్ మీద మౌంట్ చేస్తారు అన్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ గా మన డైలీ మనీ షోలోని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డ్రోన్ పాలసీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ డ్రోన్ పాలసీ రిలీజ్ చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళకి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఆ ఫీడ్బ్యాక్ ని కన్సిడర్ చేసి ఈ డ్రోన్ పాలసీని రీడిఫైన్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. సో ఈ డ్రోన్ పాలసీని రీడిఫైన్ చేసిన తర్వాత కొత్తగా ఏమైనా అడిషనల్ బెనిఫిట్స్ ని యాడ్ చేస్తారేమో మనం చూడాలి. అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పెస్టిసైడ్స్ అండ్ క్రాప్ ప్రొటెక్షన్ రిలేటెడ్ గా డ్రోన్ అప్లికేషన్ రిలేటెడ్ గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని రిలీజ్ చేశారు. దీనిలోని వేరియస్ పాయింట్స్ ని డిస్కస్ చేశారు. ఇది కూడా డ్రోన్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ జెన్ టెక్నాలజీస్ గానీ, మీకు గుర్తున్నట్లయితే మన ఛానల్లో రిలీజ్ చేసినటువంటి పారస్ డిఫెన్స్ యొక్క మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలోని ప్రమోటర్ చెప్పారు కదా, పారస్ డిఫెన్స్ కూడా ఈ సెగ్మెంట్ మీద వర్క్ చేస్తుందని. సో ఇలాంటి కంపెనీలన్నిటికీ మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఈ సాయిల్ అండ్ క్రాప్ న్యూట్రియన్ స్ప్రేయింగ్ రిలేటెడ్ గా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని ఈ వీడియో రిలీజ్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ పాయింట్స్ ఒకసారి చూడండి, మీకు కూడా అర్థం అవుతుంది. దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మేక్ మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ నుంచి ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు కిల్బర్న్ కెమికల్స్ లిమిటెడ్ లోని ఎక్విజిషన్ ని కంప్లీట్ చేసినట్లుగా, ఈ ఎక్విజిషన్ కోసం మేక్ మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ వాళ్ళు 132 crores పే చేసినట్టుగా, ఈ 132 crores లోని 12.15 crores టువర్డ్స్ ఈక్విటీ సబ్స్క్రిప్షన్ లో చేసినట్లు, ఈ కిల్బర్న్ కెమికల్స్ ఎక్విజిషన్ తోని కంపెనీ పిగ్మెంట్ డివిజన్స్ ప్రొడక్ట్ ఆఫరింగ్ ని డైవర్సిఫై చేసినట్లు, అలాగే ఈ ఎక్విజిషన్ తోని కంపెనీ టైటానియం డయాక్సైడ్ లో ఫోరేని ఫాస్ట్ ట్రాక్ చేసినట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ ఎక్విజిషన్ ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యురల్స్ ద్వారా ఫండ్ చేసినట్లు, అండ్ ఈ గుజరాత్ లో ఉన్న ప్లాంట్ యొక్క ఎగ్జిస్టింగ్ టైటానియం డయాక్సైడ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 16,500 మెట్రిక్ టన్స్ per annum గా ఉన్నట్లు, అండ్ ఈ ప్లాంట్ లో టైటానియం డయాక్సైడ్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ FY23 Q2 కల్లా కమెన్స్ అవుతుందని మేక్ మనీ ఆర్గానిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, అండ్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 300 to 350 crores యాడ్ అవబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ తో మేక్ మనీ ఆర్గానిక్ స్టాక్ ఈ రోజు సెషన్ లో 5.13% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు గ్రీన్ ప్యానల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్ గా వీళ్ళకి ఉత్తరాఖండ్ లోని MDF ప్లాంట్ లోని ఆపరేషన్స్ ని టెంపరీగా షట్ డౌన్ చేస్తున్నట్లుగా అప్డేట్ చేశారు కదా. ఈ ప్లాంట్ లోని డిఫెక్టివ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేసి రిపేర్ చేసిన తర్వాత 26th నుంచి ఈ ప్లాంట్ యొక్క ఆపరేషన్స్ ని రెజ్యూమ్ చేసినట్లుగా, అండ్ ఈ ప్లాంట్ ఇప్పుడు ఫుల్ కెపాసిటీతో రన్ అవుతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ 14 days ప్లాంట్ షట్ డౌన్ వల్ల లాస్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ పాలసీతో కవర్ అయి ఉన్నట్లుగా, వీళ్ళు OEM దగ్గర నుంచి నెసెసరీ డాక్యుమెంట్స్ రాగానే యాక్చువల్ లాస్ ఎంతైందో చూసుకుని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లూపిన్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఓరల్ సస్పెన్షన్ కోసం సెవిలమార్ కార్బోనేట్ అండాకి US FDA నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా, ఈ డ్రగ్ ని వీళ్ళ గోవా ఫెసిలిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్లు, అండ్ US లోని ఈ డ్రగ్ యొక్క యాన్యువల్ సేల్స్ యొక్క ఎస్టిమేషన్ $51.7 million గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ రోజు మార్కెట్ లో HP ఎడిసివ్ స్టాక్ లిస్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఈ స్టాక్ BSE లో 319 రూపీస్ లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 274 రూపీస్. చివరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 334 రూపీస్ కి క్లోజ్ అయింది. ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి Day 1 రోజు 22% రిటర్న్స్ డెలివర్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీకు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.